రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. మొన్నటి వరకు పప్పు పప్పు అంటూ విమర్శలు ఎదుర్కొన్న నారా లోకేష్ ఇప్పుడు రాజకీయంగా పరిణితి కనబరుస్తున్నారు. తండ్రిని తలదన్నేలా రాజకీయం చేసేందుకు నారా లోకేష్ మార్గం సుగమం చేసుకుంటున్నారు. ఒకప్పుడు నారా లోకేష్ ను విమర్శించడానికి ఎందరో నేతలు ప్రయత్నించేవారు. లోకేష్ ను తిట్టి హైలైట్ కావాలని కూడా కోరుకునేవారు. కానీ ఆయన అన్నింటికీ ఓర్పుతో సమాధానం చెప్పారు. రోజులు మారాయి, కాలం మారింది. నారా లోకేష్ ఇప్పుడు ఒక రాజకీయ పరిణితి కనబరుస్తున్నారు. నాడు సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ఆయన నేరుగా నారా లోకేష్ పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడేవారు కారు. అలాంటిది ఇప్పుడు నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టి పిలుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి తీరును ప్రశ్నిస్తున్నారు. అసలు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని కూడా ప్రశ్నించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ తన అది చేశాను ఇది చేశానని పెద్ద ఎత్తున చెప్పుకునేవారని, అసలు గ్రౌండ్ రియాలిటీ వేరంటూ నారా లోకేష్ డైరెక్ట్ విమర్శలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఏ హామీలు నిలబెట్టుకోవడం లేదని తాజాగా జగన్ మండిపడ్డారు. అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, ఇంకో పక్కన అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారిలో మేమందరం కోరుకునేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు, వాస్తవాల దగ్గరగా మాట్లాడతారు, ఒక వ్యక్తిని కించపరుచుకునే విధంగా మాట్లాడతారని అనుకున్నాం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు. అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికల ముందల వై నాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. గతంలో టీడీపీ మేనిఫెస్టో వెబ్సైట్ల నుంచి తొలగించిందని ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాక ప్రజలు హామీల గురించి మర్చిపోయేలా చేయాలన్న ఫీలింగ్ ఆ పార్టీకి ఉందన్న అభిప్రాయం ఉండేది. కానీ అది ఎల్లకాలం వర్కౌట్ కాదని చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రుజువు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, తాము హామీ ఇచ్చామంటే అమలు చేసి తీరుతామన్న భావన వచ్చేలాగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన తీరు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. సొంత బినామీలు పెట్టుకుని అడ్డగోలుగా మద్యం పైన డబ్బులు సంపాదించారు, అవునా కదా? ఓకే, సూటిగా ప్రశ్నిస్తున్నా, సొంత బిడ్డల పైన ప్రమాణం చేయమనండి ఆయన అవినీతి చేయలేదని. మద్యంలో సొంత బిడ్డల పైన ప్రమాణం చేయమనండి, మద్యంలో నేను అవినీతి చేయలేదని. విల్ యాక్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రమాణం చేయమనండి. అరే ఆయన హామీలు నిలబెట్టుకుని మమ్మల్ని అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే అది జగన్మోహన్ రెడ్డి అని, ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించడం, సొంత కుటుంబ సభ్యుల జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదనడం, పవన్ కళ్యాణ్ కి వచ్చిన మెజార్టీ ఎంత, మీకు వచ్చిన మెజార్టీ ఎంత అని ప్రశ్నించడం, ఇవన్నీ కూడా ఆసక్తి కలిగించే అంశాలు. అసలు జనసేనకి వచ్చిన సీట్లెన్ని, మీకు వచ్చిన సీట్లెన్ని, ఇలా అనేక కౌంటర్లు నేరుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేలా చేయడం చిన్న విషయం ఏమీ కాదు. జగన్ కు స్క్రిప్ట్ సజ్జల ఇస్తే మాట్లాడతారని, తాను అలా కాదని చెప్పుకొచ్చారు. ఇక చివరగా జగన్మోహన్ రెడ్డిపై లోకేష్ విసిరి కౌంటర్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అది మద్యం విషయంలో అవినీతి చేయలేదని మీ పిల్లలపై ఒట్టేసి చెప్పగలరా జగన్ అంటూ నిలదీశారు. ఇలా ఒక్కొక్క కౌంటర్ తో జగన్మోహన్ రెడ్డికి లోకేష్ అస్త్రాలు విసిరారు. మొన్నటి వరకు ఏపీలో ఎప్పటికైనా లొల్లి తప్పదని అభిప్రాయం ఉంది. బయటకు సౌమ్యుడిగా కనిపించిన నారా లోకేష్ పార్టీలో ఇప్పుడు నెంబర్ 2, ప్రభుత్వంలో నెంబర్ 2. ఎప్పుడైనా పార్టీలో నెంబర్ 1 తనే అవుతారు. అలాగే ప్రభుత్వంలో నెంబర్ 1 కూడా తనే కావాలని కోరుకుంటారు. ఆ సమయంలో నారా లోకేష్ కంటే ముందుగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. కానీ ఆయన జనసేన పార్టీ నేత. కూటమిగా ఎన్నికల్లో కలిసి పనిచేసిన నేతలు వచ్చే రోజుల్లో మొత్తం వ్యవహారాన్ని ఎలా డీల్ చేసుకుంటారన్నది రెండు పార్టీల భవిష్యత్ ముఖ చిత్రాన్ని ఆవిష్కరించే అవకాశం ఉంది. రూల్ బుక్ ఏమంటుందండి? ఇప్పుడు ఇదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇస్తే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ తీసేస్తాడు. ఇదే ఛాన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే సిబిఐని రద్దు చేస్తాడు, సిఐడిని మూసేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన దందాకు అడ్డొస్తున్నారు కదా వీళ్ళు. రూల్ బుక్ ఏం చెప్తుంది? 10% ఉండాలి. రాష్ట్రం వాళ్ళు చేసిన
విధ్వంసం వల్ల ఆదాయం పడిపోయింది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారులు మేము పెట్టాం. పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఈరోజు మంజూరైనవి. అంతెందుకండి, ఎన్నికల ముందల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందని చెప్పిన వాళ్ళు వైకాపా నాయకులు ఈరోజు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పోరాడి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగకుండా చేసుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. అంటే ముందల జగన్మోహన్ రెడ్డి గారికి సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా. మీడియా మిత్రులు వెళ్ళినప్పుడు అడగాల్సింది ఆయన స్టాండ్ ఏంటో అమరావతి పైన. అంటే ఒక రాజధాని కట్టుబడి ఉన్నాడా లేదంటే 3 ముక్కలు ఆటలాడుతున్నారా అనేది ఆయన సూటిగా ప్రశ్నించాడు. పాపం ఆయన చేతుల్లో ఏముందబ్బా, ఆయన చేతుల్లో ఏముందా? అక్కడ సజ్జల స్క్రిప్ట్ పంపిస్తే ఈయన చదువుతాడు కౌన్సిల్లో కూర్చుని, అంతే కదా జరిగేది. సరే ఒక మాట అడుగుతున్నా, సిపిఎస్ఐని ఎందుకు రద్దు చేయలేదండి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. సొంత బినామీలు పెట్టుకుని అడ్డగోలుగా మద్యం పైన డబ్బులు సంపాదించాడు, అవునా కదా? ఓకే, సూటిగా ప్రశ్నిస్తున్నా, సొంత బిడ్డలపైన ప్రమాణం చేయమనండి ఆయన అవినీతి చేయలేదని. మద్యంలో సొంత బిడ్డలపైన ప్రమాణం చేయమనండి, మద్యంలో నేను అవినీతి చేయలేదని. విల్ యాక్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రమాణం చేయమనండి. అరే ఆయన హామీలు నిలబెట్టుకుని మమ్మల్ని ప్రశ్నిస్తాడు ఆయన.